श्रीमहागणाधिपतये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। कुण्डलिकुमारिकुटिले चण्डिचराचरसवित्रि चामुण्डे गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। ప్రేమస్వరూపులారా, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి గురించి అనేకమైనటువంటి దివ్య లీలలు మనం స్మరిస్తూ మనం ఆనందిస్తున్నాం. ఒకసారి కాంచీపురంలో మహాస్వాముల వారు ఉన్నప్పుడు విల్లుపురం నుండి భరణిమణి అనేట ఆయన తన కుటుంబ సభ్యులతో వచ్చారు. అందులో వారి అబ్బాయి చాలా చురుకైన వాడు. అబ్బాయి ఏం చేశాడంటే అక్కడ పశువులను చూడడానికి అలా వెళ్ళాడు. వాళ్ళ అక్క కూడా జొతకు వెళ్ళింది. ఆ గోశాలంతా అబ్బాయి చూసి చాలా ముచ్చటపడ్డాడు. స్వామి వారి దగ్గరికి వచ్చి వారి కుటుంబ సభ్యులు వారిస్తున్నా కూడా ముందుకు వెళ్ళి, తాత మీరు నాకు ఒకటి ఇవ్వాలి అన్నాడు. స్వామివారు ఆశ్చర్యంగా అబ్బాయిని చూస్తూ ఏం కావాలి అన్నాడు. నాకు గోశాలలో ఒక చిన్న ఆవు ఉంది, నాకు కావాలి అన్నాడు. స్వామివారు నవ్వుతూ, నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు అని అడిగారు. అబ్బాయి నేను 3వ క్లాస్ చదువుతున్నాను అన్నారు. స్వాముల వారు సరే నీవు 5వ క్లాస్కి రా, అప్పుడు వచ్చి అడుగు, తప్పకుండా ఇస్తానన్నారు. అప్పుడు అబ్బాయి ఏమన్నారు తెలుసా? ప్రామిస్ అన్నారు. పెద్దవాళ్ళు అలా అనకూడదు, స్వామివారు అని ఎంతో వారిస్తున్నారు. స్వామివారు ఒకసారి చూసి, తప్పకుండా నేను ఏది చెప్పినా మాట తప్పనులే అన్నారు. సరే, వచ్చిన వారు తమ కార్యక్రమం ముగించుకొని శ్రీవారి అనుగ్రహం తీసుకొని బయలుదేరారు. ఆ అబ్బాయికి చెప్పారు, అలా అనకూడదు తెలుసా అన్నారు. మీరు ఊరుకు ఉండండి అన్నాడు అబ్బాయి. సరే, తర్వాత ఏం జరిగింది? మరి 3 ఏళ్లకు ఆ కుటుంబ సభ్యులంతా స్వాములవారు వేరే చోట క్యాంప్ ఉండగా వచ్చి స్వామివారి దర్శించుకున్నారు. ఆ అబ్బాయి వెనకటి జ్ఞాపకం చేసుకొని, మీరు నాకు వెనకల ఒక ఆవు ఇస్తానన్నారు, మరి ఇస్తారా అన్నాడు. అప్పుడు స్వామివారు అన్నారు, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? 6వ క్లాస్. నేనేం చెప్పాను? నీవు 5వ క్లాస్లో ఉన్నప్పుడు ఇస్తానన్నారు. నీవు 5వ క్లాస్ చదవలేదా అని అడిగారు. లేదు, మా అమ్మ నాతో ఎక్కువగా ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టించి ఒకేసారిగా 6వ క్లాసు పరీక్ష రాయించింది అన్నారు. మరి చూసావా, నేనేమన్నాను? 5వ క్లాస్ చదువుతున్నప్పుడు రావాలి అన్నాను. నీవు రాలేదు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క ఆవు కాంచీపురంలో ఉంది. అక్కడ చంద్రమౌళేశ్వర పూజలో వాటి పాలను ఉపయోగిస్తున్నారు. అర్థమైందా? సరేనా అన్నారు. స్వాముల వారి యొక్క ప్రేమమైనటువంటి అమృతమైన ఆ మాటలకు ఆ అబ్బాయి సమాధానం చెందారు. స్వాముల వారు ఆ అబ్బాయికి ఒక ప్రసాదం ఇచ్చి దీవించారనమాట. ఇవి ఎందుకు చెప్తున్నానంటే,
ఒక అవతార పురుషుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగంలో వచ్చి ఆ గొల్లవారందరితో కూడా ఎలా ముచ్చటించి పెద్దవారితో పెద్దవారిగాను చిన్నవారితో చిన్నవారిగాను వారు అలా మారిపోయి అందరినీ కూడా సంతోషపరిచేవారు. మరి ఒక చిన్న సంఘటన మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి ఒక కుటుంబం వచ్చింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఒక బుడత స్వామివారికి ఒక కరెన్సీ నోట్ 5 రూపాయలు చూపించి దీనిపైన మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నాడు. స్వామివారు నవ్వుతూ, అవునా, చూసావా, నేను గుండు చేయించుకున్నాను, నేను పాఠశాలకు వెళ్ళలేదు, నాకు రాత రాయడం రాదు, మర్చిపోయాను అన్నాడు. అయితే ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు, నాకు మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి అని ఏడుస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అరే అలా అడగకూడదురా. ఆ అబ్బాయి అలా బాధపడుతుంటే స్వాముల వారు అది సంతోషపరచడానికని ఒక పరిచారకుని పంపించి మఠం శ్రీకార్యాన్ని పిలవండి అన్నాడు. మఠం శ్రీకార్యం వస్తుందంటే, మీరు ఎవరికైనా నా యొక్క సంతకం ఇవ్వాలంటే ఏం చేస్తారు అని అడిగారు. మన శ్రీకార్యం లెటర్ హెడ్ ఉంటుంది, దాంట్లో మేము రాయవలసింది రాసి మీ అనుమతితో నారాయణ 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 అని మీరు అంటారు, మేము అప్పుడు శ్రీకార్యం సంతకం చేసి మేము మఠం యొక్క ముద్ర వేస్తాము అన్నారు. అయితే ఈ అబ్బాయికి కూడా అలానే ఏదైనా రాసి మీరు ఒక ముద్ర వేసి ఇవ్వండి అన్నాడు. అని అప్పుడు సంతోషించి ఆ అబ్బాయి వెళ్ళాడు. అప్పుడు ఆ పేపర్ ఇచ్చారు ఆ అబ్బాయికి, మఠం శ్రీకార్యము ఏమో రాశాడు ఆశీస్సులోని. అది చూసి ఆ అబ్బాయి అందరికి చూపిస్తూ, నాకు స్వాములు వారు ఆటోగ్రాఫ్ ఇచ్చారు అని సంతోషం తిరుగుతున్నాడు అన్నమాట. మరలా ఆ అబ్బాయిని పిలిచి, మరి మఠం శ్రీకార్యం పిలిచి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మన విజిటర్స్ బుక్ ఉంటుంది కదా, వివిఐపీస్ వచ్చేది, దాంట్లో ఈ అబ్బాయి సైన్ తీసుకోండి అన్నారు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. సామాన్యంగా మఠంలో ఎవరైనా వివిఐపీస్ వస్తే వారి యొక్క అభిప్రాయాన్ని రాస్తే దాంట్లో వారి దగ్గర సైన్ తీసుకుంటారు. అలానే ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి శ్రీరామ 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 అని రాయించి ఆ అబ్బాయి యొక్క సంతకం తీసుకున్నారు. ఆ అబ్బాయి ఇంకా సంతోషమైంది. మఠం వాళ్ళు నాది కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు అని. ఇది ఏమనిపిస్తుందంటే, మనకు అందరిని కూడా సంతోషపరచడం, అందరిలో ఉన్నట్టు భగవతత్వాన్ని ఇతరులకు తెలియచేయడం ఇక్కడ ఉద్దేశం. అలాంటి ఒక సంఘటన నేను కాంచీపురంలో శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి దగ్గర ఉన్నప్పుడు జరిగింది. ఒకసారి యాత్రకు బృందం ఉత్తర హిందూస్థానంలో అన్నీ పర్యటించుకొని శ్రీలంక వెళ్ళి, కాంబోడియా వెళ్ళి అన్ని ప్రదేశాలు దర్శించుకున్నటువంటి ఒక బృందం వచ్చింది. అందరి మాటలను శ్రీవారు చక్కగా విన్నారు. నన్ను అక్కడ కూర్చోనున్నారు. ఆ బృందం సభ్యులందరినీ మాట్లాడించి వారికి అందరికి ప్రసాదాలు పంపించిన తర్వాత చివరిగా ఒక స్త్రీ ఏమందంటే, స్వామివారికి నమస్కారం చేసి హిందీలో, స్వామి మీరు నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఒక పుస్తకం స్వామివారి ముందు పెట్టింది. స్వామివారు లేచి నిల్చున్నారు, అలా కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో అడిగింది. నాకు ఆశ్చర్యమైంది. స్వామివారు సిగ్నేచర్ చేయరు కదా, ఇప్పుడు ఏమైనా నిరుత్సాహపరుస్తారా ఏంటి అని చూడగా స్వామివారు ఒక నిమిషం కూర్చున్నారు. నా వైపు చూశారు, నేను ఆమె వైపు చూశాను. ఆమె పట్టుదలగా ముజే ఆప్కా సిగ్నేచర్ చాహియే అని చాలా ప్రేమగా అడుగుతోంది. స్వామివారు నాతో అన్నారు, ఆమె ఏం చేసుకుంటుందంటే అడుగు అన్నారు. నేను అన్నాను హిందీలో, అమ్మ మీరు ఏం చేసుకుంటారు స్వామివారి సిగ్నేచర్ అంటే, నేను ఈ పేపర్ను మా యొక్క పూజా మందిరంలో పెట్టుకొని రోజు పూజిస్తాను అంది. స్వామివారు ఆ పుస్తకం ఇప్పించుకొని నాకు ఇచ్చారు ఆమె. నేను దాంట్లో స్వామివారు రామమంత్రాన్ని రాయి అన్నారు. అప్పుడు నేను దాంట్లో స్వామివారి ఆజ్ఞ ప్రకారం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాశాను. స్వామివారు దానిపైన కుంకుమ వేసి అక్షింతలు వేసి ఆమెకి ఇవ్వు అన్నారు. ఆమె దాన్ని ఎంతో సంతోషంగా తీసుకుంది. నాకు అనిపించింది ఆమె ఎంత అదృష్టవంతురాలు.
మనం సామాన్యంగా లౌకికంలో ఎవరిని కలిసినప్పుడు మనం ఇలాంటి వాళ్ళ దగ్గర హస్తాక్షరాలు తీసుకోవడం మనకు లౌకికంలో అది ఒక అలవాటు. అయితే చాలామందికి తెలియదు, సన్యాసం తీసుకున్న యతీశ్వరులు ఎవరు కూడా హస్తాక్షరాలు చేయరు. వారు అన్నిటినీ కూడా లౌకికమైన వ్యవహారాల నుండి వారు ముక్తులై ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా నామ ఉచ్చారణ చేస్తుంటారు, నారాయణ 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 అని. అయితే వచ్చిన వారు నిరుత్సాహపరచకూడని ఉద్దేశంతో ఏ విధంగా కాంచి పరమాచార్య స్వాముల వారు ఆ యొక్క చిరుత బుడతను సంతోషపరిచారో అలానే వారి పరంపరలో ఉన్నటువంటి 70 పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారు కూడా వచ్చినటువంటి వారిని ఆమెను నిరుత్సాహపరచకూడదు, ఆమెలో ఉన్న భక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఆ విధంగా శ్రీరామ నామస్మరణతో కూడుకున్న దానిపైన వారి యొక్క ఆశీస్సులు ఆమెకు అందించారు అనమాట. ఎందుకనగా ఆమె శ్రీలంక వెళ్ళి ఉండింది. అక్కడ సీతామహాసాధ్వి ఉన్నటువంటి ప్రదేశము, రామాయణ విషయాలన్నీ స్వామివారితో చర్చించింది. కావున నేను దాంట్లో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాశాను. ఈ విధంగా అనేకమైన మనకు ముచ్చటపడే విషయాలు మనకు తెలుస్తుంటాయి. అందుకే వారందరూ మహాపురుషులు. వారు మాతృస్వరూపమైనటువంటి కృప వాళ్ళు ఎల్లప్పుడూ వెళ్ళి విరుస్తూ ఉంటుంది. అటువంటి సాంగత్యంలో ఉండడం మనందరి అదృష్టం. కావున పంచైవ గురువో బ్రహ్మన్ పురుషస్య రుభూషతః పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమ. మోక్ష సాధన పొందాలంటే మనుష్యుడు పై చెప్పినట్టు 5గురిని కూడా మనం గురువులుగా తీసుకోవాలి. ఎవరు వారు? తల్లి, తండ్రి, గురువు, ఆత్మ, అగ్ని. కావున మనం పురుషార్థాన్ని పొందేటువంటి మార్గాన్ని సద్గురులు అనుగ్రహించిన ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను సద్గురు దివ్య చరణాలు సమర్పిస్తున్నాను. ఇట్లు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.